బీజేపీ వాళ్ళు ఎన్ని దొంగ మాటలు చెప్పినా నమ్మేది లేదు. మాకు కేసీఆరే కావాలి, అనిల్ జాదవే కావాలని మీరు గెలిపించిండ్రు. కానీ ఆదిలాబాద్ వాళ్ళు ఆదమర్చిండ్రు, పక్కకు ఖానాపూర్ వాళ్ళు మరి వాళ్ళు కూడా కలువళ్ళు అయిపోయారు. అందుకే అక్కడ కాంగ్రెస్, ఇక్కడ కాంగ్రెస్, దేశమంతా వదిలించుకున్న దరిద్రం కాంగ్రెస్. దాన్ని తెచ్చి మన నెత్తిన పెట్టుకున్న పాపానికి ఏం జరిగింది ఆలోచన చేయండి. రాహుల్ గాంధీ పెద్ద మనిషి కాంగ్రెస్ పార్టీలా, ఆయన వచ్చిండు ఢిల్లీకి వెళ్ళి, వచ్చి ఏం చెప్పిండు, రైతులకు అన్ని పంటలకు నేను బోనస్ ఇస్తా, నువ్వు దొడ్డు వడ్లు పండించినా, సన్నవడ్లు పండించినా, పత్తి పండించినా, జొన్నలు పండించినా, మక్కలు పండించినా, మిర్చి పండించినా, సోయా పండించినా కింటాల్కు 500 బోనస్ నేను ఇస్తా అని చెప్పిండు. దొడ్డు వడ్లకు కూడా బోనస్ అన్నాడు. కానీ ఇవాళ దొడ్డు వడ్లకు లేదు, సన్నవడ్లకు మాత్రమే అని మళ్ళా మాట మార్చిండ్రు. 40 రకాల సన్నాలకు ఇస్తామన్నారు మొదలు, కానీ నిన్న చెప్తున్నారు 40 రకాల సన్నాలు కాదు, 7 రకాలకే ఇస్తాం, అంతకంటే ఎక్కువ ఇయ్యమని చెప్పి మళ్ళొకసారి రైతుకు మోసం చేసే పరిస్థితి. అదే మన ప్రభుత్వం ఉన్ననాడు మక్కలు కొన్నాం, శనిగలు కొన్నాం, కందులు కొన్నాం, జొన్నలు కొన్నాం, వడ్లు కొన్నాం, 1-2 కాదు, సోయాబీన్తో సహా అన్ని కూడా కొన్నాం. పంజాబ్ను దాటిపోయి నెంబర్ 1 రాష్ట్రమైనం. మరి వ్యవసాయం దండుగా అన్నోళ్లను పండుగ చేసి చూపెట్టినాం. కాంగ్రెస్ ఏం చెప్పింది ఒక్కసారి యాద్ చేసుకోండి. కేసీఆర్ 10,000 ఇస్తుండు, మేము 15,000 ఇస్తాం. 10,000 ఇస్తుండు కేసీఆర్, మేము 15,000 ఇస్తాం. కేసీఆర్ 2 పంటలకు ఇస్తుండు రైతు బంధు, మేము 3 పంటలకు ఇస్తాం. కేసీఆర్ 2 పంటలకే ఇస్తుండు, మేము 3వ పంటకు కూడా ఇస్తాం. కేసీఆర్ భూమి ఉన్నోళ్ళకే ఇస్తున్నాడు, మేము కౌలు చేసుకునేటోళ్ళకు కూడా మేము రైతు బంధు ఇస్తాం. రైతు కూలీలకు నెలకు 1,000 రూపాయలు ఇస్తాం. నేను ఒక్కటే అడుగుతున్నా, మొన్న వచ్చిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బోతు నియోజకవర్గానికి, అనిల్ జాదవ్ గారు అదే వేదిక మీద ఉన్నాడు. అక్కడ మన బీఆర్ఎస్ వాళ్ళు ఎవరు లేరు, అంతా కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు పిలిస్తే వాళ్ళు తీసుకొచ్చిన ప్రజలు, రైతులు వాళ్ళు వీళ్ళు ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చి బోత్ శాసనసభ్యుడు అనిల్ జాదవ్ అనగానే కిందికెళ్ళి సీటీలు, కిందికెళ్ళి సప్పట్లు మారుమోగిపోయినాయి. పరేషాన్ అయిపోయింది ముఖ్యమంత్రి. ఒరేమో నాకు సప్పట్లు కొడతలేరు, అనిల్ జాదవ్కు బాగా కొడుతున్నారు, ఇదెక్కడి కథ అని ముఖ్యమంత్రి పరేషాన్ అయిపోయి ఇక పంచి డైలాగులు కొట్టుడు మొదలుపెట్టిండు. అయితే మొన్న అనిల్ జాదవ్ గారు మరి వివిధ సభల్లో అడుగుతున్నాడు, ఏమాయ ముఖ్యమంత్రి గారు 6 గ్యారంటీలు అంటివి, 420 హామీలు ఇస్తేవి, 3 నెలలు అంటే 100 రోజులనే చేస్తా అంటివి, ఏమైందయ్యా అని అడిగితే బోత్లో రేవంత్ రెడ్డి గారు చెప్తున్నాడు, సోయి కూడా లేదు ముఖ్యమంత్రి అని. ఏమంటున్నాడు, 100 రోజుల్లోనే ఎంత కండలు తిరిగిన పైల్వాన్ అయినా 100 రోజుల్లోనే పిల్లలు పుట్టిస్తాడా? ఒక ముఖ్యమంత్రి నోట్లకెళ్ళి వచ్చే మాట నేను ఇది మనకు తెలియదా? పిల్లలు 3 నెలలకు పుట్టారని మనకు తెలియదా? ముఖ్యమంత్రి మాట్లాడుతుండు, 3 నెలలనే పిల్లలు పుడతారా, కండలు తిరిగిన పైల్వాన్ ఉంటే కూడా అని మాట్లాడుతుండు. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి, 3 నెలల పిల్లలు పుట్టారు మాకు కూడా ఎరికే, కానీ 3 నెలలు కాదు, మరి 30 నెలల పుట్టకపోతే నిన్నేమనాలరా? ఏమనాలే? 30 నెలలు అయిపోయింది కదా, సగం టైం అయిపోయింది కదా. ఇవాళ రేపు మా పిల్లలు మా బోతులో హుషారున్నారు పిల్లలు. ట్రైలర్ చూడంగానే చెప్తారు సినిమా హిట్టా ఫట్టా, ట్రైలర్ చూసి చెప్తారు సినిమా హిట్టా ఫట్టా. అన్నం ఉడికిందా లేదా తెలుసుకునేందుకు ఒక చిన్న మెతుకు చాలు మా ఊళ్ళకు హుషారు. మరి నీదేమో సినిమా ఇంటర్వెల్ దాకా అయ్యేపాయ, ఒడిచిపోయింది సినిమా, 50% అయిపోయింది. అందరికి అర్థమైపోయింది కాంగ్రెస్ కేల్ ఖతం, దుకాణం బంద్, అందరికి అర్థమైపోయింది. ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా, ఎప్పుడు క్యాలెండర్ మారుతుందా, ఎప్పుడు మళ్ళీ కేసీఆర్ వస్తాడా, ఇది తెలంగాణలోని ప్రతి బిడ్డ ఇవాళ ఆలోచన చేస్తా ఉన్నది.